అందరికీ నమస్కారం. మీ వాయిస్ ఆఫ్ బొద్దాని శ్రీనివాస్. మరి ఈ మధ్యన రాష్ట్రంలో 4 రాజ్యసభ సీట్లు ఎన్నికలు జరుగుతున్నాయి. మరి అభ్యర్థుల నామినేషన్ కూడా వేయడం జరిగింది. అంటే రాజ్యసభ స్థానాలకి వెళ్ళడానికి మేధావులు కానీ, సామాన్యులు కానీ, నిజాయితీ పరులు కానీ మరి పనిచేయరా తెలుగుదేశం పార్టీకి అనేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే 1995 నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి ఎప్పుడు రాజ్యసభ సీట్లు వచ్చిన పెత్తందారులకి, ప్రైవేటు వ్యక్తులకి, కార్పొరేటర్లకి అమ్ముకోవడమే జరుగుతుంది. అటు సామాన్యులకు కానీ, మేధావులకు కానీ, సబ్జెక్ట్ మీద మాట్లాడే వాళ్ళకి కానీ, అలాగే పార్టీలో నిజాయితీగా కష్టపడే వాళ్ళకి కానీ ఈ రాజ్యసభ సీట్లు ఇచ్చిన దాఖలాలు ఏ కోశానా లేవు. సేమ్ సీన్ రిపీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే. కానా సతీష్, అలాగే చింతకాయల విజయ్ ఇలాంటి వారికి 4 రాజ్యసభ సీట్లు కార్పొరేటర్లకే ఇచ్చారు. ఇంకా గొప్ప విచిత్రం ఏంటంటే జనసేన పార్టీకి ఒక రాజ్యసభ సీట్ ఇచ్చి ఆ రాజ్యసభ సీటు కూడా తన వర్గం అయిన లింగమనేని రమేష్ కి పవన్ కళ్యాణ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అంటే ఇది కూడా అమ్మేశారు. అంటే జనసేన పార్టీలో 14-15 సంవత్సరాలు బట్టి కష్టపడి పనిచేస్తున్న మేధావులు కానీ, విద్యావంతులు కానీ, పార్టీ కోసం శ్రమిస్తున్న కేడర్ కానీ ఎవరో పనిచేయలేదు. ఏంటంటే కోట్లు రాజ్యసభ సీట్ వచ్చేటప్పటికి వీళ్ళు కోట్ల రూపాయలకి అమ్మేసుకుంటారు. అదేంటండి అనేసి పార్టీలో ఎవరైనా అడిగితే జెండా మోసేవాడే కాదు, జెండా కొనేవాడు కూడా కావాలి, అందుకే అమ్మేసుకుంటున్నాము అన్న చందంగా వీళ్ళు చెబుతారు. మరి ఈ రాజ్యసభ సీట్లు నిజాయితీగా మరి ఎన్నో సేవలు చేసిన మరి యనమల రామకృష్ణుడు గారు, ఏమయ్యా చంద్రబాబు నాయుడు మచ్చలేని నాయకుడు, ఎన్టీఆర్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు యనమల రామకృష్ణుడు పార్టీకి ఎన్ని సేవ చేశాడు. అలాగే ఈ వల్ల ఆయనకు మచ్చపడింది. ఎన్టీ రామారావుకి ఆనాడు ద్రోహం చేసిన వాళ్ళలో యనమల రామకృష్ణుడు కూడా మెయిన్ పాత్ర పోషించి నీ గురించి అలాంటి యనమల రామకృష్ణుడు ఏ రకంగా చూసుకున్నా సరే, సీనియారిటీ పరంగా చూసుకున్నా సరే, మంచి వక్తగా చూసుకున్నా సరే, సబ్జెక్ట్ పరంగా చూసుకున్నా సరే, అలాగే నీకు అనుకూలంగా వ్యవహరించి ఆనాడు ఎన్టీఆర్ ప్రభుత్వం పడేయడంలోని, నిన్ను ఎక్కించడంలోని కీలక పాత్ర వహించిన యనమల రామకృష్ణుడికి నీకు రాజ్యసభ సీట్ ఇవ్వాలని లేదా? ఇటువంటి మోసపూరిత పనులు మీరు ఎందుకు చేస్తున్నారు? అలాగే నర్సాపురం షరీఫ్ గారు ముస్లిం మైనార్టీల్లో తెలుగుదేశం పార్టీ కోసం చాలా కాలంగా కష్టపడుతున్న వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి, ఒక మైనార్టీ వర్గానికి చెందిన మేధావి షరీఫ్ గారు. నువ్వు హైదరాబాద్ లో ఉన్నప్పుడు నర్సాపురం వెళ్లి మళ్ళీ హైదరాబాద్ రమ్మంటే అర్ధరాత్రి వచ్చి పన్ను పూర్తి చేసుకుని తెల్లారి మళ్ళీ మీ దగ్గర ఉండేవాడు. అలాంటి పార్టీ ఆఫీస్ లో కూడా లీడ్ రోల్ పోషించిన షరీఫ్ గారికి రాజ్యసభ ఇవ్వాలనేసి అనిపించలేదా అని ఈ సందర్భంగా నేను అలాగే వర్ల రామయ్య గారు దళిత నాయకుడు, నిజంగా వాక్చాతుర్యం ఉండి పార్టీని ఈ పార్టీని కష్టకాలంలో కాపాడిన వ్యక్తి వర్ల రామయ్య గారు. ఇన్నిసార్లు దెబ్బేశారు వర్ల రామయ్య గారికి. ఎమ్మెల్సీ ఇస్తాం, రాజ్యసభ ఇస్తాం, ఆఖరికి కృష్ణా బ్యారేజీ కాడికి వచ్చి సగం దూరం వచ్చిన తర్వాత కూడా క్యాన్సిల్ చేసిన సందర్భాలు వర్ల రామయ్య గారి విషయంలో జరిగినాయి. మీకు ఓట్లకు వచ్చేటప్పటికేమో ఎస్సీలు కావాలి, మీకు కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రం ఎస్సీలు వాయస్ కావాలి. కానీ సమర్థవంతమైన పదవులు ఇచ్చేటప్పుడు మాత్రం కార్పొరేటర్లు, కోటీశ్వరులు కావాలి. మరి ఈ రకంగా వర్ల రామయ్య గారు ఈ ద్రోహం చేయడం యావత్ తెలుగు రాష్ట్రాల్లో మాయం చేసినట్టుగా భావిస్తాం. పార్టీలో ఇటువంటి వర్ల రామయ్య గారు లాంటి దళిత లీడర్లకే మీకు పనిచేయలేదు. ఏంటంటే ఆయనలో వాక్చాతుర్యం ఉంది, ఆయనలో విగ్రహ పుష్టి ఉంది, ఆయనలో సబ్జెక్ట్ ఉంది, మాట్లాడుకోలే ధైర్యం ఉంది. అంటే మీరు ఈ మనస్తత్వం ఎలాంటిదంటే రాజ్యసభకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఏం మాట్లాడకూడదు, వాళ్ళ డబ్బు మాత్రం మనకు కావాలి, వాళ్ళు లీడింగ్ రోల్ పోషించకూడదు. తెలుగుదేశం పార్టీలో గత 45 సంవత్సరాలుగా లీడింగ్ రోల్ పోషించి వాక్చాతుర్యంతో ఉన్న వాళ్ళని ఎంతో మందిని మీరు ఏ రకంగా మట్టు పెట్టారో అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు వర్ల రామయ్య గారి విషయంలో కూడా యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, షరీఫ్ ఉన్నారు, బోళ్ళు అంతమంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. పార్టీకి 45 సంవత్సరాలుగా సేవలు చేసి మంచి వాగ్దాటు ఉండి, మంచి సబ్జెక్ట్ ఉండి, ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఉండగా రాజ్యసభ సీట్లు వచ్చేటప్పటికి మీరు 100 కోట్లకి 200 కోట్లకి అమ్మేసుకోవడం సిగ్గుచేటనేసి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభిమానిస్తున్న కేడర్ కానీ, తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకత్వాలు కానీ సారా ఆలోచించుకోవాల్సిందిగా కోరుతూ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి కుటిల రాజకీయానికి మీరు ఎవరో బలి కావద్దనేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.